హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏం లేదండి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది ఆ సస్పెన్స్ నిజంగా తట్టుకోలేకుండా ఉన్న పరిస్థితి అనమాట. ఎలాగంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరనేది రాష్ట్రం మొత్తం చూస్తుందండి. ఎందుకంటే ఒంగోలు అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి రాజకీయ నేపథ్యం అనేటువంటి నియోజకవర్గం అనమాట. నిజంగా ఆ ఏరియా అంతా కూడా. కాబట్టి అక్కడ ఎవరికి ఇస్తారు అసలు ఎంపీ అభ్యర్థి? ఎందుకంటే చాలామంది పేర్లు తెర మీదకైతే వచ్చినాయి. 1, 2, 3 కాదు, చాలామంది అయితే అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు మారుస్తున్నారు. సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు ఒంగోలు ఎంపీ అభ్యర్థికి ఎవరికి ఇవ్వాలని. నిజంగా అక్కడ సిట్టింగ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వటం లేదు అని తెలిసిన తర్వాత ఎవరికి ఇస్తారు అనేది ఎక్కువ ఆసక్తిని రేకెచ్చింది. సో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వకపోవడంతో నిజంగా రాజకీయ ప్రకంపనలని సృష్టించింది ఆ ఏరియాలో అని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా నాకు ఇవ్వకపోతే కనుక అండ్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వకపోతే కనుక బాలినేని ఇలా ఒకరి నుంచి ఒకడు తనకే ఇవ్వాలని కొంతమంది బాలినేనితో సహా ఇలా చాలామంది ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడటంతో చాలా ఎలా అంటే ఒక రకంగా జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆ ఎంపీ అభ్యర్థి ఎవరిస్తారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది నిజంగా. ఎందుకంటే ఒంగోలు ఎంపీగా ఎవరు పోడించినా సరే 100% గెలిచేస్తారు. ఆళ్ళలో వేళ్ళని లేదు. ఏ క్యాండిడేట్ నించోబెట్టినా ఒంగోలు నుంచి 100% గెలుస్తారు. ఎందుకంటే వైసీపీకి ఎక్కువ గాలి వీస్తుంది ఒంగోలు ప్రాంతంలో. కాబట్టి ఒంగోలు అనేది వైసీపీకి మంచి పట్టున్న ఏరియా అనమాట ఇది. కాబట్టి ఎందుకంటే కనుక పశ్చిమ ప్రకాశం ఉన్నటువంటి ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, దర్శి కానీ, కనిగిరి కానీ, ఈ ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి అన్నీ కూడాను మంచి వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతాలు. 100% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి ఏరియా అనమాట ఇదంతా. కాబట్టే ఒంగోలు నుంచి ఎవరు ఎంపీగా నిలబడినా సరే 100% గెలుస్తారు. ఎందుకంటే అది తథ్యం. ఎందుకంటే నిజంగా వాస్తవం ఎందుకు మాట్లాడాలంటే ఒంగోలు నుంచి వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి ఎవరు నిలబడినా గెలుస్తారనే దాంతో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి చాలామంది ఆశావాహులు అయితే కనుక ఎదురు చూస్తున్నారన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ జరిగిందేంటి, మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎప్పుడైతే పక్కకు తప్పించేశారో, ఎందుకు ఇవ్వనని అన్నారో, దానివల్ల కొద్దిగా గొప్ప బాలినేని వీళ్ళకి విమర్శ అయితే రకరకాల నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఒంగోలులో మాగుంట తర్వాత ఎవరైనా ఉన్నారంటే కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఇస్తారు అని అనుకున్నారు. పోనీ వైవి సుబ్బారెడ్డి గారికి ఇస్తారు అనుకుంటే కనుక ఆయన గతంలో ఎంపీగా కూడా చేశారు. కానీ నాకు ఇచ్చినా పర్లేదు, ఆయనకి ఇచ్చినా పర్లేదు, ఆయన కుమారుడికి ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా చాలా సర్వేలు అయితే జరిగినాయి. కానీ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చినా సరే, ఆయన కుమారుడికి ఇచ్చినా సరే బాలినేని అస్సలు ఒప్పుకోడు ఈయన. కాబట్టి ఎవరికి ఇస్తారనేది పెద్ద సందిగ్ధంగా మారిందనమాట. కాబట్టి ఇలాగ చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ ఇప్పుడు రీసెంట్గా వినపడుతున్న పేరు ఎవరిదంటే కనుక రోజా గారిది. ఎందుకంటే నగరిలో ఆవిడ మీద ఉండే అసంతృప్తి ఏదైతే ఉందో అక్కడ నగర్లో రోజా గారికి టికెట్ ఎవరు అని అయితే కనుక కన్ఫర్మ్ అయిపోయింది. చాలామంది మాట్లాడుకున్నమాట. కాబట్టి నగర్లోంచి రోజా గారికి టికెట్ ఇవ్వకపోతే ఆవిడ తీసుకొచ్చి ఎక్కడేస్తారో ఎంపీగా ఒంగోలులో నిలబెడతారో, ఒంగోలు నుంచి ఎంపీగా ఆవిడ చేస్తుందని చెప్పేసి అక్కడ ఆల్రెడీ సర్వే కూడా నిర్వహించారు వాళ్ళు వైసీపీ తరఫున. ఎంపీ క్యాండిడేట్ కింద రోజా నిలబడితే ఎలా ఉంటుంది అనే దాని మీద సర్వే నిలబెట్టారు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన రోజా గారు మళ్ళీ ఇక్కడ నిలబెట్టడం అది ఎంతవరకు సమంజసం, అక్కడ ఇష్టపడినటువంటి వ్యక్తిని ఇక్కడ ఎలా ఇష్టపడతారో అక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలని చాలామంది చాలా రకాల గాలి మాటలు చాలా మటుకు వచ్చినాయి. ఏదేమైతేనండి ఒంగోలు ఎంపీ అభ్యర్థి కరువయ్యాడని నేనైతే అంటాను. నేను సరైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతున్నారు ఒంగోలు నుంచి అనేది కనుక ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ రీసెంట్గా 5వ లిస్టులో కూడా ఒంగోలు ఎంపీ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేని పరిస్థితి. వైసీపీకి ఒక తలనొప్పిగా మారింది, లేదా ఒక తలపోటుగా మారింది ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ అని అంటే కనుక 100% నిజమేనని మాట్లాడుకోవాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో రోజా గారిని తీసుకొచ్చి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? ఎందుకంటే ఒకవేళ రోజా గారిని తీసుకొచ్చి ఎంపీ సెగ్మెంట్గా నిల్చోబెట్టినా కానీ మరి మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. ఎలా ఒప్పుకుంటారు? ఎందుకంటే అదేంటది మేమంతా ఇక్కడ ఉండగా మళ్ళీ వేరే వాళ్ళు తీసుకురావడం ఎందుకు అని అంటారు. స్థానికంగా కూడా చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే బూచేపల్లి ఉన్నారు, అక్కడి నుంచి అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. బూచేపల్లి కానీ, బాలినేని కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు ఎవరు ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని కాదనుకుని, బూచేపల్లిని కాదని, బాలినేని కాదని, సుబ్బారెడ్డిని కాదని ఎక్కడి నుంచి తీసుకొచ్చిన రోజా గారిని ఇక్కడ ఎంపీ గారు నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అని వీళ్ళు అడిగే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వీళ్ళనే కాదని రోజా గారిని తీసుకొస్తే కనుక స్థానికంగా ఎలా నెగ్గుకురాగలదు? ఆల్రెడీ అక్కడైతే కనుక రోజా గారికి ఎలాగలేదు, ఎక్కడో ఇక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇస్తారేమైనా చాలా సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నగరిలో ఉండేటువంటి రోజా గారు తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నుంచోబెట్టినా సరే, నుంచోబెట్టకపోయినా సరే ఎంపీ రోజా గారు అయితే కనుక అసలు ఈజీగా గెలిచేసి ఈ సెగ్మెంట్లో కూడా గెలవడం కష్టమని నేను అంటాను.
100%. ఎందుకంటే ఎవరు నిలబెట్టినా సరే నెగ్గే ఈ ప్రాంతంలో రోజా గారు నిలబెడితే నెగ్గరు అని నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కానీ కామెంట్ చేయండి. డెఫినెట్గా ఈ ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరవుతారని మీకు ఏమైనా ఐడియా ఉంటే కానీ కామెంట్ చేయండి. చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.